బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాడికల్ ఇస్లామిస్ట్ నేత ఉస్మాన్ హాదీ మరణ వార్త తెలియడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడ్డారు. డిసెంబర్ 12న ఢాకాలోని పల్టన్ ప్రాంతంలో ఉస్మాన్ హాదీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తలకు తీవ్ర గాయమైన ఆయన్ని మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన కనుమూశారు. ఈ వార్త తెలియగానే వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు ఢాకాలోని షాబాగ్ కూడలికి చేరుకొని భారీ నిరసన చేపట్టారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులై ఈ హత్యకు పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రాజ్షాహీ నగరంలో ఆగ్రహించిన ఆందోళనకారులు అవామీ లీగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని బుల్డోజర్లతోటి కూల్చివేసి నిప్పుపెట్టారు. అలాగే షేక్ ముజీబుర్ రెహమాన్ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అవామీ లీగ్ నాయకుల ఇళ్లపైన దాడులు జరిగాయి. కేవలం రాజకీయ పార్టీలే కాకుండా దేశంలోని అతిపెద్ద పత్రికలైన ప్రథమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. ఈ పత్రికలు చైనా, భారత్ అనుకూల ధోరణితోటి వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ నిరసనకారులు ఢాకాలోని వాటి కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. భవనం లోపల జర్నలిస్టులు చిక్కుపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 25 మంది జర్నలిస్టులను రక్షించారు. చట్టగ్రామంలోని భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయం వెలుపల కూడా నిరసనకారులు బైఠాయించారు. ఉస్మాన్ హాదీ హత్య వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెల్లచెదురు చేశారు. బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాడికల్ ఇస్లామిస్ట్ నేత ఉస్మాన్ హాదీ మరణ వార్త తెలియడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలపైన కూడా దాడులకు తెగబడ్డారు. డిసెంబర్ 12న ఢాకాలోని పల్టన్ ప్రాంతంలో ఉస్మాన్ హాదీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తలకు తీవ్ర గాయమైన ఆయన్ని మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన కనుమూశారు. ఈ వార్త తెలియగానే వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు ఢాకాలోని షాబాగ్ కూడలికి చేరుకుని భారీ నిరసన చేపట్టారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులే ఈ హత్యకు పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రాజ్షాహీ నగరంలో ఆగ్రహించిన ఆందోళనకారులు అవామీ లీగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని బుల్డోజర్లతోటి కూల్చివేసి నిప్పు పెట్టారు. అలాగే షేక్ ముజీబుర్ రెహమాన్ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అవామీ లీగ్ నాయకుల ఇళ్లపైన దాడులు జరిగాయి. కేవలం రాజకీయ పార్టీలే కాకుండా దేశంలోని అతిపెద్ద పత్రికలైన
ప్రథమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. ఈ పత్రికలు చైనా, భారత అనుకూల ధోరణితోటి వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ నిరసనకారులు ఢాకాలోని వాటి కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. భవనం లోపల జర్నలిస్టులు చిక్కుకుపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 25 మంది జర్నలిస్టులను రక్షించారు. చట్టగ్రామంలోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూడా నిరసనకారులు బైఠాయించారు. ఉస్మాన్ హదీ హత్య వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు భాష వాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు.